రైట్ నీలిమ హైడ్రా అంటే దూకుడు పెంచిన విషయం మనం చూసాం. అయితే మొదట్లో సానుకూలంగా స్పందన వచ్చినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఏంటంటే కొద్దిమంది దిగువ మధ్యతరగతి అదేవిధంగా నిరుపేదలు చాలా మంది కూడా కొద్ది మందికి ఇళ్లకు సంబంధించి కూడా కూల్చివేతలు కొనసాగిస్తున్న సమయంలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు అయితే వస్తున్న పరిస్థితి. నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా చాలా నివేదికలు వెళ్ళాయి. ఇబ్బందులు పడతా ఉన్నారు నిరుపేదలు కావచ్చు, పేదలు, వాళ్ళకి సంబంధించిన ఇళ్లకు సంబంధించి అంటూ కూడా నివేదికలు వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది. ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలా లేదంటే ఇచ్చి కొంచెం సమయం ఇవ్వాలా, ఎలా చేస్తే బాగుంటుందనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం. రాజధాని హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపై ఓవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం, మరోవైపు బాధితుల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూల్చివేతలపై సమీక్షించుకోవాలి అన్న సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ప్రజాస్పందనపై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకోగా పలు అంశాన్ని సూచించినట్లు తెలిసిందే. అందులో హైడ్రా కూల్చివేస్తున్న పలు నిర్మాణాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి సంస్థలు అనుమతులు ఇచ్చాయని, తగిన వ్యవధితో నోటీసులు లేకుండా వాటిని కూల్చితే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. అనుమతులు చట్ట విరుద్ధమైవైతే ముందుగా వాటిని రద్దు చేయాలని, చెరువుల ఎఫ్టీఎల్ విషయంలోనూ ముందుగా లెక్కలు తేల్చాలని, ఆ తర్వాత కూల్చివేతలు చేపట్టాలని సూచించినట్లు తెలిసిందే. పేదలు, మధ్యతరగతి వర్గాలపై దూకుడుగా వెళ్లకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా గుర్తించాలని సూచించినట్లు తెలిసింది. ఇక హైడ్రా విషయంలో ప్రజల్లో సానుకూల స్పందన ఉందన్న మాట నిజమే అయినా అదే అందరి అభిప్రాయం కాదని చెప్పినట్లు సమాచారం. హైడ్రాపై ప్రజల్లో సానుకూల స్పందన ఉంది. అయితే ఇటీవలి కాలంలో అది వ్యవహరించిన తీరుతో వ్యతిరేకత పెరుగుతోంది. దూకుడు ఉండాలి కానీ మధ్యతరగతి ప్రజలపై, పేదలపై ప్రతాపం చూపించకూడదు. ఆ విషయాన్ని హైడ్రా గుర్తించాలి. ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్న భావన ప్రభుత్వానికి అందిన నివేదికల్లో వ్యక్తమైనట్లు తెలిసింది. హైడ్రా కార్యకలాపాలు సరైన రీతిలో జరగకపోతే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడుతుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతల సందర్భంగా కొన్నిసార్లు జరుగుతున్న పొరపాట్లు, తొందరపాట్లు చట్టపరమైన సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది అని హెచ్చరించినట్లు సమాచారం. ఎఫ్టీఎల్లో అనధికార నిర్మాణాలు తీవ్రమైన సమస్య అయినప్పటికీ వాటి యజమానులు చట్టబద్దమైన అనుమతులు కలిగి ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి విషయాలపై సరైన విధి విధానాలు సిద్ధం చేసుకోకుండా కూల్చివేతలు చేపట్టడం సమంజసం కాదు. చర్యలు తీసుకునే ముందు పూర్తి వివరాలను సమగ్రంగా పరిశీలించాలి. పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలపై దూకుడు ప్రదర్శించవద్దు. జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థలు, హెచ్ఎండీఏ విభాగాలు ఇచ్చిన అనుమతులు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అనుమతులు అనంతరం నిర్మాణాల్లో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని తొలుత గుర్తించి ఆ అనుమతుల్ని రద్దు చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలి అంటూ పలు నివేదికలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి ముందు తగిన వ్యవధిలో నోటీసులు జారీ చేయాలని, దీంతో పాటు బాధితుల వివరణ కూడా తీసుకున్నాకే కూల్చివేతలపై నిర్ణయానికి రావాలనే అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసినట్లు సమాచారం. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, మొదట్లో హైడ్రా దూకుడుగా వ్యవహరించిన విషయం మనం చూసాం, కానీ క్రమంగా కూడా ప్రజలు, పేదలు, నిరుపేదల దగ్గర నుంచి కొంచెం వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితులు, తగిన సమయం ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు కూడా నివేదికలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, ఓవైపు హైడ్రాకు ప్రతిపక్షాలతో పాటు ఏదైతే ఇటు బాధితుల నుంచి కూడా ఏదైతే వ్యతిరేకత తీవ్ర పెరుగుతుందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే కూల్చివేతల మీద సమీక్షించుకోవాలన్న సూచనలు ఇటు ప్రభుత్వానికి కూడా అందుతున్నాయి. సో ప్రజాస్పందనపై ఇటు ప్రభుత్వం వివిధ శాఖల నుంచి కూడా నివేదికలు తెప్పించుకోగా పలు అంశాలు కూడా సూచించినట్టు తెలుస్తుంది. సో ఇందులో ప్రధానంగా హైడ్రా కూల్చివేసినటువంటి పలు నిర్మాణాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి సంస్థలు అనుమతులు ఇచ్చాయని, సో తగిన వ్యవధిలో నోటీసులు లేకుండా వాటిని కూల్చివేస్తే సో చట్టపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సో అనుమతులు పూర్తిగా చట్ట విరుద్ధమైనవైతే ముందుగా వాటిని రద్దు చేయాలని, చెరువుల్లో ఎఫ్టీఎల్లో విషయంలో ముందుగా లెక్కలు తేల్చాలని, ఆ తర్వాత కూల్చివేతలు చేపట్టాలని సూచనలు కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇటు పేదలు, మధ్యతరగతి వర్గాల మీద దూకుడుగా వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో హైడ్రా కూల్చివేతలతో ఇప్పటికే ఇటు రియల్ ఎస్టేట్ ప్రభావితమైనటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్న సూచన
సూచనలు కూడా వెలువెత్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు హైడ్రాకు ఇటీవల కాలంలో కొంత వ్యతిరేకత అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు అమీన్పూర్ లో జరిగినటువంటి కొన్ని ఘటనలు కానివ్వండి, కూకట్పల్లిలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూల్చివేతల విషయంలో కానివ్వండి, సో కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సో దీని మీద సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయం కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా పలువురు తీసుకువెళ్తున్నారు. సో దీని మీద ఒకంత ఇటు ప్రభుత్వం కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే హైడ్రా కూల్చివేతలు చేస్తున్నటువంటి సమయంలో అసలు బాధితులకు కనీసంగా సమాచారం ఇవ్వకపోవడం, సో సామాన్లు కూడా లోపల ఉండగా సామాన్లు కూడా తీసుకునేటువంటి సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నటువంటి క్రమంలో ఒకంత వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. సో వీటన్నింటినీ కూడా ఏదైతే వీటన్నిటి మీద కూడా ఇటు ప్రభుత్వానికి కొంత ఒక నివేదిక అయితే అందినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు సోషల్ మీడియాలో వ్యతిరేకత ప్రచారం మీద కూడా ఇటు ధీటైన వ్యూహంతో ముందుకు వెళ్ళినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అయితే విపరీతమైనటువంటి నెగిటివ్ ట్రోల్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద కూడా ఇటు ప్రభుత్వం పునరాలోచించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు హైడ్రా మీద ప్రజలకు ఒక ఇంత వ్యతిరేకత అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.